డిసెంబర్ 26 అంటే రేపటి నుంచి యాక్చువల్‌గా ఈ ఎంట్రీ, ఎగ్జిట్ రూల్స్ అనేవి వచ్చినాయి గదా! ఎయిర్‌పోర్ట్‌లో. డీహెచ్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మీరు యూఎస్‌లోకి ఎంటర్ అయినప్పుడు జనరల్‌గా ప్రతి కంట్రీలో ఈ బయోమెట్రిక్స్ ఏముంటాయో ఫింగర్ ప్రింట్స్ అని అవ్వని ఇవ్వని కలెక్ట్ చేసుకుంటారు. I-94 ఇచ్చేసి పంపిస్తారు యూఎస్‌లో. ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు అంటే మీరు ఎయిర్‌పోర్ట్‌లోంచి కానీ, లేకపోతే పోర్ట్ ద్వారా గానీ, లేకపోతే బై రోడ్ గానీ, లేకపోతే ఎనీ ఫార్మ్ ఆఫ్ షేప్ అంటే యూఎస్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీ ఫోటో అనేది తీసుకుంటారనమాట. జనరల్‌గా వీళ్ళేంటంటే బయోమెట్రిక్స్ అని అంటారు గానీ, మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఇది యాక్చువల్ ఒక ఫింగర్ ప్రింట్ తీసుకోరు గానీ, ఫేస్ రికగ్నైజేషన్ మెయిన్‌లీ ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొని ఈ టీఎస్ఏ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఈ ఫేస్ రికగ్నైజేషన్ డేటాని డిహెచ్ఎస్ వాళ్ళకి పంపిస్తారు. అంటే మీరు డిహెచ్ఎస్ వాళ్ళ లెక్క ప్రకారం ఎగ్జిట్ అయినట్టు కౌంట్ అనమాట. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ మనం ఎగ్జిట్ అయిపోతున్నాంలే అని అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. సో మీరు తెలుసుకోవటము ఎందుకంటే ఒకవేళ గనక మీ ఆ పర్టిక్యులర్ టైంలో ఏదైనా సిచ్యువేషన్‌లో మీ ఫోటో రికగ్నైజ్ కాలేదంటే వాళ్ళ దృష్టిలో మీరు యూఎస్ ఎగ్జిట్ అయినట్టు కాదు. సో అంటే మీరు కంటిన్యూగా ఓవర్ స్టే చేస్తున్నారు అని అర్థం అనమాట. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను రీసెర్చ్ చేసినవి మీకు షేర్ చేసుకుంటా. సో ఇది H1 గానీ, ఓపీటీ గానీ, విజిటర్స్ గానీ ఎవ్వరికైనా యూస్‌ఫుల్ అయ్యేటువంటి వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది రెగ్యులర్ యూజర్స్ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ఆ హైప్ నొక్కితే కొంచెం వీడియో నలుగురికి షేర్ అవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియో. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు జస్ట్ క్లిక్ ఆన్ లైక్ అండ్ హైప్. ఓకే. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక 2 లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఈ H1, H4 వాళ్ళు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే సోషల్ మీడియా వెట్టింగ్ అనేది అప్లై చేసుకోండి అని చెప్పేసి మొన్న రీసెంట్‌గా వాళ్ళు ఎక్స్‌పోస్ట్‌లో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మొన్నటిదాకా మన ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో అక్కడ మన ఇండియన్స్‌కే ఇండియాలో అప్లై చేసుకున్న వాళ్ళకే సోషల్ మీడియా వెట్టింగ్ అని అనుకున్నాం కదా! రీసెంట్‌గా వాళ్ళు ఒక 2 డేస్ బ్యాక్ ఇచ్చారనమాట. ఇది వరల్డ్ వైడ్ అంటే ఇప్పుడు యూకే నుంచి ఎవరైనా H1 మీద వెళ్ళినా, లేకపోతే వేరే ఏ కంట్రీ నుంచి H1, H4 ఆస్ట్రేలియా నుంచి వెళ్ళినా, లేకపోతే కెనడా నుంచి H1, H4 మీద వెళ్ళినా ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ కంపల్సరీ అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో అదైతే సోషల్ మీడియా వెట్టింగ్. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ మీరు జనరల్‌గా ట్రావెలింగ్ అని వెళ్తున్నారు, వస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే మీరు అప్లై చేసుకోండి ఎంబసీలో. అప్లై చేసుకొని మీరు మళ్ళీ ఒకసారి వెట్టింగ్ చేయించుకోండి అని చెప్పి రాశారు. అంటే వీసా అవసరం లేకపోయినా చేసుకోవాలా లేదా అనేది కొంచెం క్లారిటీ తెలుసుకొని చేయించుకోండి. ఓకే. ఏంటంటే మీ ఎంట్రీ అనేది ఇంతకు ముందు యాక్చువల్‌గా మీ I-94 డేటు వాళ్ళు మామూలుగా ఇప్పుడు 6 మంత్స్ విజిట్ వీసా ఉందనుకోండి మీకు 6 మంత్స్ స్టే అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ స్టే అనేది సిబిపి ఆఫీసర్ డిస్క్రిషనరీ పవర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని చూడడానికి వెళ్తున్నారు అనుకోండి వాళ్ళకి 6 మంత్సే ఇవ్వాలని రూల్ ఏం లేదు. 30 డేస్ ఇవ్వచ్చు, 60 డేస్ ఇవ్వచ్చు, 6 మంత్స్ ఇవ్వచ్చు. అది వాళ్ళ డిస్క్రిషనరీ పవర్ అనమాట. అది కొత్తగా వచ్చిన రూల్. సో కాబట్టి మీరు మీ I-94 ఎవరైనా సరే విజిటర్స్ ఫ్రీక్వెంట్ విజిటర్స్ ఉన్నారనుకోండి. లాస్ట్ టైం నేను వచ్చా 6 మంత్స్ ఉన్నా, మళ్ళీ వచ్చా మళ్ళీ 6 మంత్స్ ఉన్నా, ఇప్పుడు వస్తున్నా. వాళ్ళు ఎంత ఇచ్చారో చూసుకోండి కరెక్ట్‌గా. 30 డేస్ ఇవ్వచ్చు, 60 డేస్ ఇవ్వచ్చు. బై మిస్టేక్ మీరు చూసుకోకుండా మీ I-94 ఎక్స్‌పైర్ అయిపోతే మీరు ఓవర్ స్టే కిందకొస్తారన్నమాట. నెక్స్ట్ ఇవాల్టి టాపిక్‌లోకి గనుక వెళ్తే ఎంట్రీ, ఎగ్జిట్ క్రైటీరియా ఏదైతే ఉందో జనరల్‌గా ఎంటర్ ఇంటూ ది యునైటెడ్ స్టేట్స్ అంటే ఏ కంట్రీలోకి ఎంటర్ అయినా గానీ బయోమెట్రిక్స్ తీసుకోవటము అంటే వాళ్ళ మన పాస్‌పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం అనేది జనరల్‌గా కామన్. బట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఏ కంట్రీ వాళ్ళు కూడా మన ఫోటోలు గానీ, బయోమెట్రిక్స్ గానీ తీసుకోరు. ఎయిర్‌లైన్స్ దగ్గరికి వెళ్తాము, పాస్‌పోర్ట్ చూపిస్తాము, బోర్డింగ్ అవుతాము, వెళ్ళిపోతాము. ఎందుకంటే యూ ఆర్ లీవింగ్ ద కంట్రీ. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ. అయితే యునైటెడ్ స్టేట్స్‌కి మిగిలిన కంట్రీలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వేరే కంట్రీస్‌లో అయితే మనం వెళ్తాము, లగేజ్ ఇచ్చేస్తాము. ఎయిర్‌లైన్స్ వాళ్ళు చెక్ చేస్తారు. మన బోర్డింగ్ పాస్ వెయిట్ అదంతా చెక్ చేసి బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు. తర్వాత మనం సెక్యూరిటీ చెక్‌లోకి వెళ్తాము. సెక్యూరిటీ చెక్ రూల్స్ ఏదైనా వాటర్ బాటిల్ తీసుకెళ్లొద్దు, అవి తీసుకెళ్లొద్దు, ఇవి తీసుకెళ్లొద్దు అని అంటే ఆ సెక్యూరిటీ చెక్ రూల్స్ ప్రకారం మనల్ని స్కాన్ చేసి అన్ని చెక్ చేసి పాస్‌పోర్ట్‌లో స్టాంప్ వేసి పంపించేస్తారనమాట. అయితే యునైటెడ్ స్టేట్స్‌లో ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇది సెక్యూరిటీ చెక్ చేయటము, లోపలికి పంపించటము ఇది ఎయిర్‌లైన్స్‌కి లింక్ అయి ఉంటది. ఎందుకంటే దగ్గర 40 మిలియన్ ప్లస్ ప్యాసింజర్స్ డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి టీఎస్ఏ వాళ్ళు ఎయిర్‌లైన్స్ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయన్నమాట. జనరల్‌గా అన్ని కంట్రీస్‌లో లాగా
దీనికంటూ పర్టిక్యులర్‌గా గవర్నమెంట్ అనేది మెయింటైన్ చేయదు. సో, కాబట్టి ఈ ఎయిర్‌లైన్స్ వాళ్ళు ప్యాసింజర్ ఎగ్జిట్ అవ్వటం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ దగ్గర ఇంతకుముందు డేటా అనేది కలెక్ట్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు ప్యాసింజర్ ఎగ్జిట్ అయినప్పుడు. సో, ఇప్పుడేంటంటే డీహెచ్ఎస్ వాళ్ళకి ఆ డేటా అనేది వెళ్తుందనమాట. Checkpoint has gotten a high-tech upgrade. You're going to take your ID, insert it into the card reader. Using this facial recognition camera system to compare a flyer's face to their picture on their ID in seconds. All right, ma'am, you're verified. Thank you very much. You can step around. If there's not a match, like here in this demonstration, the TSA officer is alerted for further review. ఒక ప్యాసింజర్ ఎవరైనా సరే ఎయిర్‌లైన్స్ నుంచి లగేజ్ అంతా ఇచ్చేసిన తర్వాత మీరు ఎగ్జిట్ అంటే ఎయిర్‌పోర్ట్‌లో లోపటికెళ్ళేసి ఫ్లైట్ ఎక్కే లోపు మీకు ఏదో ఒక చోట ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో మీ ఫోటో అనేది తీసుకుంటారు. ఆ ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఫోటోని మీ పాస్‌పోర్ట్‌లో ఉన్న ఫోటో తోటి మ్యాచ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటది కాబట్టి అది అప్రూవ్ చేసిన తర్వాత గేట్ ఓపెన్ అవుతది. మీరెళ్ళిపోతారు. సో, ఈ డేటా అనేది డీహెచ్ఎస్‌కి పంపిస్తారు. సో, డీహెచ్ఎస్ కన్ఫర్మ్ చేసుకుంటది. ఈ పర్సన్ ఎగ్జిట్ అయ్యాడు యునైటెడ్ స్టేట్స్ నుంచి. ఓకే. వాళ్ళ దగ్గర ఈ డేటా అనేది పెట్టుకుంటారనమాట. బయోమెట్రిక్స్ అంటే జనరల్‌గా ఏంటంటే ఫింగర్ ప్రింట్లు, తర్వాత ఐ స్కానింగ్, తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి గానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు జస్ట్ మిమ్మల్ని మీ ఫోటో స్కాన్ చేసుకుంటారు. ఫోటోని మ్యాచ్ చేసుకుంటారు. ఫోటో డీటెయిల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో, ఇది దేనికి యూజ్ దీనివల్ల అంటే ఏంటంటే మెయిన్ ఒకవేళ మీరెప్పుడైనా సరే యునైటెడ్ స్టేట్స్‌లో ఓవర్ స్టే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజిట్ వీసా మీద వచ్చారు. ఒక 1 డే ఓవర్ స్టే చేశారు. మీ ఫోటో వాళ్ళ దగ్గరుంది. మీ డేటా వాళ్ళ దగ్గరుంది. ఎళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ పిల్లల్ని చూడడానికో దేనికో వచ్చారు. సో, ఆబ్వియస్‌లీ మీకు ఎంట్రీ ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ మీరు ఓవర్ స్టే చేశారు కాబట్టి మీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ సీబీపీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఓవర్ స్టే చేశారు కాబట్టి నీకు ఎంట్రీ లేదు అని డిపోర్ట్ చేస్తారు. సో, ఈ డేటా అనేది అరౌండ్ 75 ఇయర్స్ వరకు రఫ్‌లీ ఉంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని యూజ్ చేసేసి ఈ వేరే సిస్టమ్స్‌కి కనెక్ట్ చేయాలి అన్న థాట్‌లో వాళ్ళు ఉన్నారనమాట. మెయిన్ ఏంటంటే ఎగ్జిట్ అయినప్పుడు I-94 రికార్డు ఒకవేళ మీది ఏదైనా ఎక్స్‌పైరీ అయిపోయింది. మీరు వెళ్తున్నారు ఇండియాకి. వెళ్తున్నాం కదా! ఎట్లా మళ్ళీ ఎగ్జిట్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం కదా! వచ్చినప్పుడు మళ్ళీ మనం కొత్త I-94 వస్తది కదా! అని మీరు I-94 అప్డేట్ చేసుకోకుండా వెళ్లారనుకోండి. ఆబ్వియస్‌లీ మీరు ఓవర్ స్టే చేసి వెళ్ళినట్టు ఉంటుందనమాట. సో, వచ్చేటప్పుడు మీరు లీగల్‌గా వచ్చినా సరే మీరు ఆ I-94 ఎక్స్‌పైర్ అయిన తర్వాత ఉండేటువంటి ఓవర్ స్టే ఏదైతే ఉంటదో అది మీకు ఇల్లీగల్ కిందకొస్తుంది కాబట్టి ఆబ్వియస్‌లీ అంటే ఇల్లీగల్ స్టే వాట్ ఐ మీన్ టు సే ఈస్ కాబట్టి మీరు I-94 ఎక్స్‌పైరీ అవ్వటానికన్నా 2, 3 డేస్ ముందే బయటికి వెళ్ళటం బెటర్ అనమాట. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏముందిలే మనం ఎగ్జిట్ అయ్యామా లేదా అనుకుంటారు కానీ ఇలాంటివన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏంటంటే ఈ డేటా డీహెచ్ఎస్ వాళ్ళ దగ్గర వాళ్ళు సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వేరే ఏజెన్సీలతోటి వీళ్ళు క్రాస్ చెక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటది మన గురించి. ఒకవేళ ఎవరైనా విజిటర్ యూఎస్ వచ్చాడు. ఏమన్నా చేయకూడని పనులేమన్నా చేశాడు. కానీ నార్మల్‌గా ఎక్కడ దొరకలేదు. ఎగ్జిట్ అయిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ లిఫ్టింగో చేశాడు. లేతే ఎక్కడో ఎవరో కంప్లెయింట్ పెట్టారు. ఈలోపు ఈయన ఎగ్జిట్ అయిపోయాడు. నెక్స్ట్ టైమ్ ఒకవేళ మళ్ళీ వచ్చారనుకోండి. వచ్చినప్పుడు కూడా ఇట్లాంటివి యూజ్ చేసేటువంటి అంటే క్రిమినల్ డేటాబేస్ అట్లాంటి డేటాబేస్‌లతోటి మ్యాచ్ చేసి యూజ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, మెయిన్ మీరేంటంటే I-94 ఎక్స్‌పైరీ అవ్వకముందే ఎవరైనా సరే హాలిడేస్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు గాని ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏం కాదులే అని వెళ్ళిపోతే మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ప్రాబ్లమ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇది యునైటెడ్ స్టేట్ సిటిజన్ ఎవరైనా గనక ఎగ్జిట్ అయినప్పుడు వాళ్ళ ఫోటో తీసుకొని ఫోటో మ్యాచ్ చేసుకొని డీహెచ్ఎస్‌కి పంపించిన తర్వాత వాళ్ళ డేటా ఇమ్మీడియేట్‌గా డిలీట్ అయిపోతుందనమాట. అదే నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ H1 గాని, ఓపీటీ గాని, విజిటర్ వీసా మీద వచ్చిన వాళ్ళు గాని, J1 వీసా ఎనీ అదర్ వీసా గాని, గ్రీన్ కార్డ్ గాని ఎందుకంటే గ్రీన్ కార్డ్ కూడా సిటిజన్ అయ్యే వరకు పర్మనెంట్ సిటిజన్ కాదు కదా! అంటే పర్మనెంట్ ఏది పీఆర్ అంటారు. పర్మనెంట్ రెసిడెంట్ అంటారు కానీ పర్మనెంట్ సిటిజన్ అయితే కాదు. పర్మనెంట్ రెసిడెంట్ వేరు, సిటిజన్ వేరు. సో, వాళ్ళ డేటా కూడా వీళ్ళ దగ్గర ఉంచుకుంటారనమాట. సో, ఓన్లీ సిటిజన్‌ని మాత్రం జస్ట్ డిలీట్ చేస్తారు. మిగిలినవి మాత్రం 75 ఇయర్స్ వరకు కంపల్సరీ ఉంచుకుంటారు. యాక్చువల్‌గా ఇంతకు ముందు ఏంటంటే ఏపీఐఎస్ అని ఉండేది. ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ మేనిఫెస్ట్ అని వీళ్ళు డేటా మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ డేటా వాళ్ళు అవసరమైతే సీబీపీ వాళ్ళకి జనరల్‌గా అంటే ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్‌లైన్స్ అథారిటీ వాళ్ళు సీబీపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ డేటా మొత్తం డీహెచ్ఎస్‌కి కనెక్ట్ అయింది కాబట్టి
సో మీరు గనక ఎక్కడైనా జాగ్రత్తగా లేకుండా ఏమన్నా ఇష్యూస్ చేసినా మెయిన్ ఓవర్ స్టే అండి. ఓవర్ స్టే గనక మీరు ఖచ్చితంగా చేసిన I-94 ఎక్స్పైర్ అయింది చూసుకోకపోయినా, మీ వీసా రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉండి మీరు ఓవర్ స్టేస్ చేసినా, లేకపోతే ఒకవేళ మీ వీసా రివోక్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ టైం మీరు కంట్రీ దాటి వెళ్ళేటప్పుడు వీసా మీద రావాలని ఇలాంటి ఇష్యూస్ ఏమైతే ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఉన్నాయో, సో మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఓవర్ స్టే చేసి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీసా స్టాంపింగ్‌కి వెళ్తున్నారు ఇండియాకి. I-94 ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వెళ్ళారనుకోండి. లీవింగ్ కాబట్టి పెద్ద I-94 డేట్ ఎవరు చెక్ చేయరు వెళ్ళేటప్పుడు. ఏంటంటే మెయిన్ ఒక కంట్రీ నుంచి బయటకెళ్ళేటప్పుడు వాడు వెళ్ళాడా లేదా అనేది చూస్తారు తప్ప, అన్‌లెస్ అంటిల్ ఏదన్నా పెద్ద పెద్ద క్రైమ్స్ అవి ఇవి ఏమైనా ఉంటే ఇంటర్‌పోల్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పట్టుకునే ఛాన్స్ ఉంది. కానీ అదర్ దాన్ దట్ జనరల్ ఎగ్జిట్‌లో ఏమన్నా చిన్న ఇష్యూస్ ఉంటే పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. అప్పుడు ఏంటంటే మీరు వీసాకెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర మీ డేటా ఉంటది. ఏంటి I-94 అయిపోయినా ఉన్నాడు, వీసా అయిపోయినా ఉన్నాడు, లేకపోతే H1 స్టేటస్ అయిపోయినా ఉన్నాడు. ఇలాంటి డేటా ఏదైతే వాళ్ళ దగ్గర ఉంటదో అది అక్కడ ఎంబసీస్‌కి షేర్ చేస్తారు కాబట్టి, మీరు మళ్ళీ స్టాంపింగ్‌కెళ్ళినప్పుడు నువ్వు ఓవర్ స్టే చేసావు కాబట్టి నీకు వీసా ఇవ్వము అని రిజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో అంటే ఈ ఎగ్జిట్ ఏదైతే ఉందో మీరు దాన్ని లైట్ తీసుకోకండి. మీరు బై రోడ్ ఎగ్జిట్ అయినా, లేకపోతే ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయినా, ఏ రకంగా ఎగ్జిట్ అయినా, లేకపోతే ఇండియాకి హాలిడేస్‌కి వెళ్తున్నా, మీరు ఓవర్ స్టే అనేది మీ పాస్‌పోర్ట్‌లో లేకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ 1 డే, 1 అవర్ ఓవర్ స్టే ఉన్నా కూడా మీరు నెక్స్ట్ టైం మళ్ళీ యునైటెడ్ స్టేట్స్‌కి వచ్చేటప్పుడు అది మీకు ఎఫెక్ట్ అవుతది. అది స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే డ్యూరేషన్ ఆఫ్ స్టే కూడా ఇప్పుడు స్టూడెంట్స్‌కి మారుతుంది. చాలా మందికి ఇంకా తెలియలేదు ఈ విషయం ఏందంటే, F1 మీద ఉండి ఒక 1 ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇండియా ఎళ్లి మళ్ళీ హాలిడేస్‌కెళ్ళి వెనక్కి యూఎస్‌కి వస్తారు కదా! ఓపీటీ గాని, F1 స్టేటస్ మీద ఉన్నప్పుడు గాని, స్టెమ్ ఓపీటీ మీద ఉన్నప్పుడు గాని, ఇదివరకు ఏంటంటే డీఎస్ అని ఉండేది పాస్‌పోర్ట్‌లో. మీరు ఈ విషయము జాగ్రత్తగా చూసి మీరు చెక్ చేసుకోండి. మీ అందరి పాస్‌పోర్ట్‌లు రీసెంట్‌గా హాలిడేకి ఎళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే D/S అంటే ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ స్టే. అంటే మీకు ఎంతవరకు ఆ వీసా డ్యూరేషన్ ఆఫ్ స్టే ఇచ్చారో, లేకపోతే మీ కోర్స్ వ్యాలిడిటీ డ్యూరేషన్ ఆఫ్ స్టేనో, మీ I-20 డ్యూరేషన్ ఆఫ్ స్టేనో, వాటెవర్ ఇట్ ఈస్ మీకు డీఎస్ అనేది ఉండేదన్నమాట పాస్‌పోర్ట్‌లో. ఇప్పుడు ఏంటంటే ఒక పర్టిక్యులర్ డేట్ అనేది ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ చదువుకోవాలి. తర్వాత మళ్ళీ 1 ఇయర్ జాబ్ చేసుకోవాలి ఓపీటీ మీద. తర్వాత 2 ఇయర్స్ స్టెమ్ ఓపీటీ. వాళ్ళ 1 ఇయర్‌లో 6 మంత్సే డ్యూరేషన్ ఆఫ్ స్టే ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరప్పుడు మళ్ళీ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళి డ్యూరేషన్ ఆఫ్ స్టే పెంచుకోవాలన్నమాట. సో ఇది చాలా మందికి రీసెంట్‌గా నేను ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను, రెడ్డిట్ పోస్ట్‌లో చూసాను, చాలా చోట్ల చూసాను. చాలా మంది స్టూడెంట్స్‌కి D/S బదులు ఒక పర్టిక్యులర్ డేట్ అనేది ఇస్తున్నారు. వాళ్ళ I-94 ప్రకారం ఆ డేట్ గనక మీరు రెన్యువల్ చేసుకోకపోతే, మీరు అదే చూసుకోకుండా వదిలేస్తే ఇబ్బందవుద్ది. సో అది చెక్ చేసుకోండి. సో ఇది ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒకవేళ మీరు చూసుకోకుండా ఎగ్జిట్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు ఫోటో తీసుకొని మీ డేటా DHS‌కి పంపించినప్పుడు అక్కడ మీ డేటా మ్యాచ్ కాదు. ఎందుకంటే మీరు ఓవర్ స్టే అయిపోతారు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మీకు సీబీపీ ఆఫీసర్ ఓకే లాస్ట్ టైమ్ నీ I-94 ఎక్స్పైర్ అయిపోయింది. నువ్వు చూసుకోలేదు. నువ్వు ఓవర్ స్టే అయ్యావు కాబట్టి నీకు ఎంట్రీ రిస్ట్రిక్టెడ్. నిన్ను డిపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఓవర్ స్టేస్ చేస్తారు. సో మెయిన్ ఏంటంటే ఓవర్ స్టే అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లము. నెక్స్ట్ టైమ్ మళ్ళీ మిమ్మల్ని యూఎస్‌లోకి ఎంటర్ కానీయకుండా ఉండటం కోసం ఒకవేళ ఈ కలెక్ట్ చేసుకున్నటువంటి ఫోటో గనక మీరు మళ్ళీ ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడన్నా ఏదైనా క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్‌లో గనక ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎంట్రీ ఇవ్వకుండా ఉండటం కోసం వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంతకు ముందు 14 ఇయర్స్ బిలో 72 ఇయర్స్ అబోవ్ వాళ్ళ ఫోటోలు క్యాప్చర్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ బయోమెట్రిక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడేంటంటే అవి కూడా కలెక్ట్ చేస్తున్నారన్నమాట. అంటే ప్రతి వాళ్ళు యూఎస్ ఎంట్రీ, ఎగ్జిట్ ఎవరెవరు అవుతారో అందరి రిగార్డ్‌లెస్ ఆఫ్ ఏజ్ వాళ్ళ ఫోటోస్ అయితే తీసుకుంటారన్నమాట. అయితే ఇంకా ఈ క్రిటిక్స్ మాట్లాడేది ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఈ డేటా ఎంతవరకు సేఫ్? వాళ్ళు మిస్‌యూజ్ చేయరని గ్యారంటీ ఏంటి? అవన్నీ వాటన్నిటికైతే కరెక్ట్ సమాధానం అయితే ప్రస్తుతానికి లేదు. వాళ్ళేంటంటే ఎంట్రీ, ఎగ్జిట్ అనేది ఎప్పటికైనా ఒక దేశ ప్రెసిడెంట్ చేతిలో ఉంటది. వాళ్ళు ఏంటంటే ఎవరు కంట్రీలోకి రావాలి, ఎవరు రావద్దు అని డిసైడ్ చేసేది కూడా ఒక ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ అంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకూడదు బయట నుంచి వచ్చే వాళ్ళ వలన అన్న ఉద్దేశంతోటి ఈ సెక్యూరిటీ రిలేటెడ్‌గా నేషనల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ మూవ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. హావ్ ఎ గుడ్ డే.